ప్రపంచంలో ఇట్లా ఎవరు కూడా ఆలోచించలేదు. అంటే రైతు బంధు లాంటి పథకం అన్నది దేశంలో నే కాదు ప్రపంచంలో కూడా రైతుకు పెట్టుబడి సహాయం ఇస్తాము అని బహుశా ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. అది కేసీఆర్ కే సాధ్యం. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు. రైతన్నవాడు ఉన్నంత కాలం కేసీఆర్ ఏదైతే రైతు బంధు తీసుకొచ్చారో ఇంకా 1000 సంవత్సరాలైనా కేసీఆర్ కు రైతు బంధు క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే దాని తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్స్ ప్రవేశపెట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తీసుకొచ్చింది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అంతకుముందు ఉన్న జగన్ ప్రభుత్వం కూడా అదే రూపంలో ఇచ్చింది. సో ఇట్లా కాన్సెప్ట్స్ మారినా సరే కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు అన్నది విశ్వవ్యాప్తమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేసే విధంగా